ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని యథాతథంగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఇందిరా పార్క్ దగ్గర సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. జియో నెంబర్ 9ను రద్దు చేయాలని, రెవెన్యూ రికవరీ యాక్ట్ వెనక్కి తీసుకోవాలని ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే హైదరాబాద్ను ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ దీక్షలో బీసీ కుల సంఘాల నాయకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీలపై పగవట్టిడు. బీసీలు చదువుకుంటుంటే ఓర్వలేకపోతున్నారు. ఎందుకంటే ఫీజుల బకాయిలు 2.5 ఏళ్ల నుంచి ఇవ్వడం లేదు. పైగా ఈరోజు ఆ స్కీమ్ ఎత్తివచ్చే కుట్రలు చేస్తున్నాడు. అందుకోసం రోజుకు ఒక జీవో తీస్తున్నాడు. ఫీజులకు బడ్జెట్ లేదనడము పూర్తిగా అబద్ధం. ఇది రాష్ట్ర ప్రజలను మోసం చేయడం, దగా చేయడం. ఎందుకంటే రాష్ట్రానికి ఇప్పటి వరకు నేను వచ్చిన తర్వాత భూముల అమ్మకం వల్ల, పన్నుల వల్ల, ఐటీ కంపెనీల వల్ల, రిజిస్ట్రేషన్ వల్ల అనేక రకాలుగా ప్రభుత్వానికి 6 లక్షల కోట్ల ఆదాయం వచ్చింది. అందులోపల 8,000 కోట్ల లెక్కన ఇక పైగా ఇంకా అప్పులు ఈయన వచ్చిన తర్వాత 4 లక్షల కోట్ల అప్పులు తెచ్చాడు. ఇంకో 8,000 కోట్ల అప్పు తెచ్చి మా పిల్లలకు 14 లక్షల కుటుంబాలు బాగుపడతాయి. ఈ స్కీమ్ వల్ల అమలు చేయకపోవడం వల్ల ప్రజల లోకల్లో భయం ఏర్పడ్డది. ఈసారి ఇంజనీరింగ్ కౌన్సిల్లో దాదాపు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం 50,000 మంది తగ్గిపోయారు. ఎందుకంటే ఈ ఫీజులు ఇచ్చేటట్లేదు, ఎట్లా మేము కట్టలేము, పిల్లలందరూ ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు పిల్లలకు ఈ ఫీజుల బకాయిలు ఇవ్వకపోవడం వల్ల కాలేజీలో కోర్స్ అయిన వాళ్ళు సర్టిఫికెట్లు తీసుకోలేక ఏడుస్తూ అప్పులు చేసి ఫీజులు కట్టి కొందరు తీసుకుంటున్నారు. చేతనైన వాళ్ళు కొందరు విదేశాలకు వెళ్ళిపోవాలి, వాళ్ళ సర్టిఫికెట్లు అట్టే పెండింగ్ ఉన్నాయి. అనేక మంది ఉన్నత విద్యకు పోవాలి, వాళ్ళ సర్టిఫికెట్లు కూడా తీసుకోలేకపోతున్నారు. కోర్స్ అయినాక కూడా నెలల తరబడి, ఏళ్ళ తరబడి సర్టిఫికెట్లు తీసుకోకుండా ఇబ్బందులు పడుతున్నారు. ఇట్లాంటి పరిస్థితి లోపల ప్రభుత్వం వెంటనే స్పందించి ఫీజుల బకాయిలు ఇవ్వాలని గత సంవత్సరము ఉద్యమాలు చేశాం, ఈ సంవత్సరము ఉద్యమాలు చేస్తున్నాం. ఇప్పుడు దీక్ష జరిపాం. ఇది ప్రారంభం మాత్రమే. ఇంతవరకు శాంతియుతంగా జరిపాం. కలెక్టరేట్ల ముట్టడి, ఎంఆర్ఓ ఆఫీసులో ముట్టడి. ఇక ముందు మాత్రము మిలిటెంట్ ఉద్యమాలకు పిల్లలు సిద్ధంగా ఉన్నారు. ఎంతో కష్టపడి కంట్రోల్ చేస్తున్న వాళ్ళను